ఒక దేశ చరిత్రలో కొన్ని కీలకమైన మలుపులుంటాయి కదా. ఒక శకం ముగిసి ఇంకో కొత్త శకం మొదలయ్యే సమయం. అలాంటి ఒక సంధి యుగంలో నిలబడి ఒక దేశ గతిని పూర్తిగా మార్చేసిన ఒక వ్యక్తి కథ ఇది. ఆయన ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి, అంతకు మించి రాజులను నిలబెట్టే కింగ్ మేకర్. ఆయనే సమూయేలు. సరే, మరి ఇవాళ మనం సమూయేలు కథలోకి వెళ్దాం. అల్లకల్లోలంగా ఉన్న న్యాయాధిపతుల కాలం నుండి ఒక పటిష్టమైన రాజరిక వ్యవస్థకు ఇశ్రాయేలు ఎలా మారిందో, ఆ మార్పుకు సమూయేలు ఎలా వారధిగా నిలిచాడో చూద్దాం. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఒక జాతి తమను నడిపిస్తున్న అసలు నాయకుణ్ణి కాదని, అంటే కంటికి కనిపించని దేవుణ్ణి కాదని, మాకూడా అందర్లా కళ్లకు కనిపించే ఒక రాజు కావాలి అని పట్టుబడితే ఏమవుతుంది? చూడటానికి ఇదో చిన్న కోరికలా అనిపించొచ్చు, కాని ఈ ఒక్క ప్రశ్నే సమూయేలు కాలంలోని అతిపెద్ద సంఘర్షణకు కారణమైంది. ఆ ప్రశ్నకు దొరికిన సమాధానమే ఆ దేశ భవిష్యత్తును శాసించింది. సరే, ముందుగా మనం ఆ కాలంలోకి వెళ్ళాలి. అదొక గందరగోళ యుగం. ప్రాచీన ఇశ్రాయేల్లో న్యాయాధిపతులు పరిపాలించే కాలం. అసలక్కడ ఒక సరైన నాయకత్వం అనేది లేదు. అంతా చెప్పాలంటే ఒక రకమైన అరాచకం. మరి ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి చూద్దాం రండి. ఇక్కడ చూస్తే మనకొక పెద్ద తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒకవైపు ఆదర్శం, అంటే వాళ్ల సిద్ధాంతం ప్రకారం వాళ్లకు దేవుడే రాజు. కాని వాస్తవంలోకొస్తే పరిస్థితి దానికి పూర్తి విరుద్ధం. ఒక సెంట్రల్ గవర్నమెంట్, ఒక రాజులాంటి వాళ్లు ఎవరూ లేకపోవడంతో సమాజంలో నైతిక విలువలు పూర్తిగా పడిపోయాయి. ఎవరికేది నచ్చితే అది సరైంది అన్నట్టుగా తయారైంది పరిస్థితి. దీంతో దేశం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. సమస్య కేవలం రాజకీయంగా నాయకులు లేరనే కాదు, అసలు సమస్య ఇంకా లోతుగా ఉంది. ఆధ్యాత్మిక నాయకత్వం కూడా పూర్తిగా విఫలమైంది. అప్పటి ప్రధాన యాజకుడు ఏలీ, ఆయన కుమారులు హోప్నీ, ఫీనెహాసు వాళ్లు దేవుడికి చెందాల్సిన అర్పణలనే అవమానించేవారు. దీంతో ప్రజలకు దేవుడిమీద, ఆలయం మీద ఉన్న నమ్మకం కూడా పోయింది. ఇది ఆ సంక్షోభాన్ని ఇంకా పెంచిందనమాట. ఇలా దేశం మొత్తం ఒక రకమైన చీకటిలో మునిగిపోయినప్పుడు ఎక్కడనుంచో ఒక చిన్న ఆశాకిరణం పుట్టింది. అదెక్కడో కాదు, ఒక సాధారణ స్త్రీ చేసిన ప్రార్థనలో, దానికి దేవుడిచ్చిన వాగ్దానంలో. ఒక వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన ఈ కథ ఒక దేశ సంక్షోభానికి ఎలా పరిష్కారంగా మారిందో చూస్తే మనకాశ్చర్యం వేస్తుంది. అసలు సమూయేలు కథే ఒక అద్భుతంతో మొదలవుతుంది. ఆయన తల్లి హన్నా పిల్లలు లేరనే బాధతో కుమిలిపోతూ ఉండేది. ఆ వేదనలో ఆమె దేవునికి ఎంతో ఆర్తిగా ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థనలో ఒక ప్రత్యేకత ఉంది. ఆమె కేవలం ఒక కొడుకు కావాలని అడగలేదు. నాకు బిడ్డను ఇస్తే ఆ బిడ్డను నీ సేవకే అంకితం చేస్తాను అని ఒక పవిత్రమైన మొక్కు మొక్కుకుంది. ఆమె చేసిన ఆ ఒక్క వాగ్దానమే ఇజ్రాయేలు చరిత్ర గతిని మార్చబోయే ఒక గొప్ప ప్రవక్త పుట్టుకకు పునాది వేసింది. సరే, అలా అద్భుతంగా పుట్టిన ఆ బాలుడు ఇప్పుడు దేశానికి చివరి న్యాయాధిపతిగా ఎలా ఎదిగాడో చూద్దాం. ఆయన ప్రయాణం ఇజ్రాయేలుకు ఒక సరికొత్త ఆశనిచ్చింది. ఆలయంలో ఒక నిశ్శబ్దమైన రాత్రి. చిన్నారి సమూయేలు నిద్రపోతున్నాడు. ఉన్నట్టుండి ఒక పిలుపు వినిపించింది. తన గురువు ఏలీ పిలుస్తున్నాడేమో అనుకున్నాడు. కాని కాదు. మళ్ళీ అదే స్వరం. అప్పుడుగాని అతనికర్థం కాలేదు అది సాక్షాత్తూ దేవుని స్వరమని. ఆ ఒక్క పిలుపు, ఆ ఒక్క రాత్రి కేవలం ఒక బాలుడి జీవితాన్నే కాదు, ఒక దేశం యొక్క ఆధ్యాత్మిక భవిష్యత్తునే మార్చేసింది. ఇక అప్పటినుంచి సమూయేలు కేవలం ప్రవక్తగా మాత్రమే కాదు, ఒక గొప్ప నాయకుడిగా కూడా ఎదిగాడు. ఆయన నాయకత్వంలో దేశం స్థిరపడింది, శత్రువులపై విజయాలు సాధించింది. నిజం చెప్పాలంటే న్యాయాధిపతుల యుగానికి ఒక గౌరవప్రదమైన ముగింపు పలికింది ఆయనే. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ప్రజల మనసులో ఒక కొత్త కోరిక పుట్టింది. అదే ఆయన ముందొక పెద్ద సవాలుగా నిల్చింది. సమూయేలు దేశానికి శాంతిని, స్థిరత్వాన్ని తీసుకొచ్చాడు. అయినా సరే ప్రజలు సంతోషంగా లేరు. వాళ్లలో అసంతృప్తి. ఎందుకంటే వాళ్లు చుట్టూ ఉన్న దేశాలను చూశారు, వాళ్లలాగే తమకు ఒక రాజు ఉండాలి అని కోరుకున్నారు. ఈ కోరిక చిన్నదిగా కనిపించినా దేశ చరిత్రలోనే ఒక పెద్ద మలుపుకు కారణమైంది. సమూయేలు జీవితంలో ఒక తీవ్రమైన సంఘర్షణను సృష్టించింది. ఒకరోజు ఇశ్రాయేలు పెద్దలందరూ సమూయేలు దగ్గరకు వచ్చారు. సూటిగా అడిగేశారు, మాకొక రాజు కావాలి. ఈ మాట వినగానే సమూయేలు చాలా బాధపడ్డాడు. కాని అప్పుడు దేవుడన్నాడు, వాళ్లు నిన్ను కాదు నన్నే తిరస్కరిస్తున్నారు అని.
అంటే ప్రజలు దేవుని పాలనను వద్దనుకుంటున్నారు. తమ కళ్లకు కనిపించే ఒక నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. రాజు కావాలి అని అడుగుతున్నారు. సరే, కాని రాచరికం అంటే ఏంటో, దాని వెనక ఉండే కష్టాలేంటో వాళ్ళ ఆలోచించలేదు. అప్పుడు సమూయేలు వాళ్ళను హెచ్చరించాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు కోరుకుంటున్న రాజు వస్తే మీ పిల్లల్ని సైన్యంలోకి తీసుకుంటాడు, మీ కూతుళ్లను పనివాళ్లుగా మార్చేస్తాడు, మీ మంచి పొలాలన్నీ లాక్కుంటాడు, పన్నులేస్తాడు, చివరికి మీరే అతనికి బానిసలుగా మారిపోతారు అని. అయినా సరే వాళ్ళెవరూ వినలేదు. ఆ కీర్తి, ఆ వైభవం ముందు ఈ హెచ్చరికలు వాళ్లకు వినిపించలేదు. ప్రజలు తమ పట్టు విడవలేదు. దాంతో సమూహేలుకు ఒక కొత్త బాధ్యత, ఒక కష్టమైన పాత్ర పోషించక తప్పలేదు. ఆయన ఇప్పుడు కేవలం న్యాయాధిపతి, ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ఒక కింగ్ మేకర్, అంటే రాజులను నియమించేవాడు. ఈ కొత్త పాత్రే దేశ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఇక మొదటి రాజు సౌలు. ప్రజలు ఒక రాజు ఎలా ఉండాలి అనుకున్నారో అచ్చమలాగే ఉన్నాడు. అందగాడు, అందరికంటే పొడగరి, గొప్ప యోధుడు. పర్ఫెక్ట్ చాయిస్ అన్నమాట. సౌలు పరిపాలన చాలా గొప్పగా, ఎంతో ఆశతో మొదలైంది. కాని విజయాలు రావడం మొదలయ్యాక అతనిలో గర్వం పెరిగింది, అహంకారం తలకెక్కింది, దేవుని మాటను ధిక్కరించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ పని చేశాడో అక్కడితో అతని పతనం మొదలైంది. ఇది మనకు ఒక కఠినమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది. నాయకత్వానికి కావాల్సింది బయటకు కనిపించే రూపం కాదు, లోపల ఉండే విధేయత. ఈ మాటలు కేవలం మాటలు కాదు, ఒక తీర్పు. సమూయేలు సౌలుతో చాలా స్పష్టంగా చెప్పాడు, దేవుడు నిన్ను రాజుగా వద్దనుకోవడానికి కారణం నీ అవిధేయతే అని. దేవుడికి పెద్ద పెద్ద యజ్ఞాలు, బలులు అక్కర్లేదు. ఆయనకు కావాల్సింది ఒక్కటే, వినయంతో కూడిన విధేయత. ఈ చిన్న విషయం సౌలుకు అర్థమయ్యేసరికి సమయం మించిపోయింది. సరే, సౌలు కథ ముగిసింది. ఇప్పుడు దేవుడు ఒక కొత్త రాజుని ఎన్నుకోబోతున్నాడు. కాని ఈసారి ప్రమాణాలు పూర్తిగా వేరు. ఈసారి ప్రజల ఇష్టం కాదు, ఇది పూర్తిగా దేవుని ఎంపిక. ఇక దావీదు ఎంపిక అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అతను యోధుడు కాదు, సైనికుడు కాదు, కేవలం ఒక గొర్రెల కాపరి. ఆఖరికి తన సొంత ఇంట్లోవాళ్లే అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాని ఇక్కడే ఉంది అసలు విషయం. మనుషులు బయటి రూపాన్ని చూస్తారు, దేవుడు మాత్రం హృదయాన్ని చూస్తాడు. ఎంత శక్తివంతమైన పాఠం కదా ఇది! దేవుని దృష్టిలో గొప్పతనం అనేది పదవిలోనూ రూపంలోనూ ఉండదు, అది నమ్మకమైన హృదయంలో ఉంటుంది. ఒక యుగానికి ముగింపు పలికి మరో కొత్త శకానికి నాంది పలికిన ఈ గొప్ప వ్యక్తి చివరికి ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చి వెళ్లాడు? ఇశ్రాయేలు చరిత్రపై సమూయేలు వేసిన ఆ చెరగని ముద్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. చరిత్రలో సమూయేలు పాత్రను మనం ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనొక వారధి, ఒక బ్రిడ్జ్ అన్నమాట. ఒకవైపు అల్లకల్లోలంగా ఉన్న న్యాయాధిపతుల కాలం, మరోవైపు ఒక పటిష్టమైన రాచరిక వ్యవస్థ. ఈ రెండింటినీ కలుపుతూ ఆయన ఒక దృఢమైన వారధిని నిర్మించాడు. పాతకాలంలోని మంచి విలువలను కాపాడుతూనే దేశాన్ని కొత్త వ్యవస్థ కోసం సిద్ధం చేశాడు. మరి దావీదును రాజుగా అభిషేకించిన ఈ కథ నుండి మనం కొన్ని కీలకమైన పాఠాలు నేర్చుకోవచ్చు. చూడండి, దేవుని ఆలోచనలు మన ఆలోచనలు ఒకటి కాదు. ఆయన అసాధారణమైన పనులు చేయటానికి మనలాంటి సాధారణ వ్యక్తులనే ఎంచుకుంటాడు. అంతేకాదు, తన ప్రణాళికను నెరవేర్చటానికి వాళ్లను సరైన సమయంలో ఓపికగా తీర్చిదిద్దుతాడు. సమూయేలు వారసత్వం గురించి చెప్పాలంటే అది ఒక్క రంగానికి పరిమితం కాదు. ఆయన ఒకేసారి ఎన్నో పాత్రలు పోషించాడు. ప్రజలకు దేవుని మాటను వినిపించిన ప్రవక్తగా, నమ్మకమైన యాజకుడిగా, దేశానికి చివరి అత్యంత గౌరవనీయమైన న్యాయాధిపతిగా, చివరికి రాజులనే నియమించిన కింగ్ మేకర్గా. ఇలాంటి వ్యక్తి ఇశ్రాయేలు చరిత్రలో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, సమూయేలు చనిపోయిన తర్వాత కూడా ఆయన స్వరం వినిపించింది. రాజు సౌలుకు ఆయన చెప్పిన ఈ చివరి భయంకరమైన ప్రవచనం ఆయన అధికారం ఎలాంటిదో మరోసారి నిరూపించింది. ఇది మనందరికీ కూడా ఒక శక్తివంతమైన హెచ్చరిక. మానవ రాజ్యాలు, అధికారాలు ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. కాని దేవుని వాక్యం, ఆయన తీర్పు, అవి మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటాయి.